నమస్తే. ఎవడైనా సరే ఒక మహిళ మీద, ఒక యువతి మీద లైంగిక దాడి చేస్తే, అత్యాచారం, అఘాయిత్యానికి పాల్పడితే వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎంత పెద్దోడైనా, వాడికి ఎంత పలుకుబడినా, ఎంత డబ్బున్నా, ఏ మతపోడైనా, వాడు ఏ ప్రాంతపోడైనా, ఏ పార్టీ వాడైనా సరే వాడు నేరస్తుడే. వాడికి నేరం రుజువైతే ఖచ్చితంగా వాడికి శిక్ష పడాల్సిందే. అసలు చాలా మంది డిమాండ్ చేస్తున్నది మరణశిక్ష. ఇలాంటి వాళ్ళకి రేప్ కేసులలో మరణశిక్ష విధించాలి, ఉరిశిక్ష విధించాలని కూడా సమాజం నుంచి ఒక గట్టి డిమాండ్ వినిపిస్తోంది కొంతకాలంగా. నిజంగా అంత కఠిన శిక్ష వేయాల్సిందే. సమాజానికి ఒక సందేశం ఇవ్వాల్సిందే. లేకపోతే ప్రతి ఒక్కడు కూడా పార్టీలను అడ్డు పెట్టుకోనో, కులాన్ని అడ్డు పెట్టుకోనో, మతాన్ని అడ్డు పెట్టుకోనో, అధికారాన్ని అడ్డు పెట్టుకోనో, డబ్బును అడ్డు పెట్టుకోనో, కోట్లలో ఫీజులు ఇచ్చి న్యాయవాదులను పెట్టుకొని, ఇప్పుడు కపిల్ సిబాల్ ఇలాంటి వాళ్ళు ఉగ్రవాదుల తరపున వాదిస్తారు కదా, కోట్లలో ఫీజు తీసుకొని దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామన్న వాళ్ళ తరపున ఇలాంటి వాళ్ళు వాదిస్తూ ఉంటారు, కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్లకు డబ్బులు ఇచ్చి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. తాజాగా ఒక రేపిస్ట్ కేసు మనం చూస్తున్నాం, కలకలను రేపుతోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ ఒక రేప్ కేసులో పోస్కో చట్టం కింద ఐపీసీ 376/2 కింద ఈ కుల్దీప్ ను పబ్లిక్ సర్వెంట్ గా పరిగణించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ట్రయల్ కోర్టు 2019లో. అయితే వాడు హైకోర్టులో అప్పీల్కి వెళ్ళాడు. నేను ఐపీసీ 21 ప్రకారం పబ్లిక్ సర్వెంట్ని కాదు, పబ్లిక్ సర్వెంట్ కాకపోతే పోస్కో చట్ట ప్రకారం 7 ఏళ్ల జైలు శిక్ష, నేను ఇప్పటికే 7 ఏళ్ల పైన ఇంకా 7 ఏళ్ల 5 నెలల జైల్లో ఉన్నాను నేను, కాబట్టి నాకు నన్ను విడుదల చేయండి అని కోరిండు అనమాట. ఇక ఢిల్లీ హైకోర్టు పోస్కో యాక్ట్ ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం అనుసరించదు, అతను ఎమ్మెల్యేగా ఉన్న ఐపీసీ 21 ప్రకారం పబ్లిక్ సర్వెంట్ కాదు కాబట్టి పోస్కో చట్టం 3/4 సెక్షన్ల ఆధారంగా శిక్షించాలి. దానికి మ్యాక్సిమం 7 ఇయర్స్ శిక్ష. కానీ అతను 7 ఏళ్ళు ఇప్పటికే జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయినా సరే వాడు ఆ కులదీప్ అనేవాడు వాడే, ఇంకా గౌరవం ఎందుకు అలాంటి వాడికి? రేపిస్ట్కు వాడు నేరం రుజువైంది కదా, వాడు నిందితుడు కాదు, వాడు దోషినే, వాడిని గౌరవించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అట్లా వాడు కుల్దీప్ అనేవాడు బయటికి కూడా రాలేడు. ఎందుకంటే వాడు ఇంకో కేసులో, ఇంకో నేరంలో వాడికి 10 ఏళ్ల జైలు శిక్ష వాడు అనుభవిస్తున్నాడు, ఇంకా వాడికి టైం ఉందన్నమాట. అయితే హైకోర్టు ఈ తీర్పు మీద పెద్ద దుమారం రేగింది. వాడు అంటే సుప్రీంకోర్టులో కేసు వేయడం, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద డిసెంబర్ 9న స్టే విధించడం, ఇదంతా జరిగిందనమాట. అయితే ఈ హైకోర్టు తీర్పై యథాప్రకారమే మన కమ్యూనిస్టు జేఎన్యూ విద్యార్థులు హైకోర్టు ముందు తమ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరి వీళ్ళందరూ అన్ని కేసుల్లో, అన్ని విషయాల్లో, అన్ని తీర్పుల విషయంలో ఇట్లా స్పందిస్తారంటే అబ్బాయి అట్లుండదు. తమకు రుచించిన మసాలా దినుసులు ఉన్న ఇలాంటి తీర్పుల మీద మాత్రమే వీరావేశంతో నిరసనలకు దిగుతారు. మరి ఏంటి ఆ మసాలా దినుసులు అంటే, నేరం జరిగింది తమకు అసలే గిట్టని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, తమకు అస్సలు సరిపడని యోగి అక్కడ ముఖ్యమంత్రి, నేరం చేసిన వాడు హిందువు, అగ్రకులానికి చెందినవాడు, బీజేపీ ఎమ్మెల్యే, ఇంతకన్నా ఏం కావాలి మరి? అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నది ఈ మాట. జస్ట్ 3 నెలల క్రితం సుప్రీంకోర్టు కేరళకు చెందిన రోమన్ క్యాథలిక్ ఫాదర్ ఎడ్విన్ పిగారేజ్ 2014-15 సంవత్సరాల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక మీద పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక మీద ట్రయల్ కోర్టు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ ఫాదర్కి 2024లో కేరళ హైకోర్టు పాపం ఫాదర్ కదా అని ఆ శిక్షను 20 సంవత్సరాలకు తగ్గించిందనమాట. వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అయితే వాడు ఇప్పటికే 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కాబట్టి సుప్రీంకోర్టు వాడికి బెయిల్ మంజూరు చేసిందనమాట. ఈ కేసు తీర్పు మీద నిరసన ప్రదర్శన కాదు కదా, కనీసము ఈ వామపక్ష ఉదార వ్యాధిగ్రస్తులు ఎవరు కనీసం ఖండించిన పాపాన పోలేదు, ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. అరే చూద్దామని మచ్చుకు వెతికిన ఒక్కటి కూడా కనబడలేదు నాకైతే. ఎందుకంటే పైన చెప్పుకున్న మసాలాలు ఏవి లేవు అక్కడ. ఇక్కడ నేరం జరిగింది సెక్యులర్ కమ్యూనిస్టుల రాష్ట్రం కేరళలో, చేసింది మైనార్టీ మతస్థుడు, పైగా పవిత్రమైన ఫాదరు. అందుకే నిరసనలు లేవన్నమాట, ఖండనలు అసలే లేవన్నమాట. సరే, నిరసన వారి జన్మ హక్కు, ఎవరు కాదనలేరు. అయితే నిరసన ఎవరి మీద తెలపాలి? న్యాయ వ్యవస్థ మీద తెలపాలి, బొక్కలున్న చట్టాల మీద తెలపాలి, ఇటువంటి రేపిస్టుల తరపున వాదిస్తున్న న్యాయవాదుల మీద తెలపాలి.
ఇంకా మొత్తం రాజకీయ వ్యవస్థ మీద తెలపాలి, లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద లేదా రాజకీయ పార్టీ అయిన బీజేపీ మీద తమ నిరసన తెలపాలి. కానీ వీళ్ళు ఈ రేప్‌కి, హిందుత్వవాదానికి, మనువాదానికి ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులందరికీ కలిపి అసలు వాళ్ళకేం సంబంధం అర్థం గాదు. ఎందుకంటే ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా వాళ్ళ వాదన, వాళ్ళు నిరసనకారులు చేసిన స్లోగన్స్ చూస్తే హిందుత్వ సే ఆజాదీ, మనుస్మృతి సే ఆజాదీ, ఆల్ బ్రాహ్మిన్స్ ఆర్ రేపిస్ట్స్ అంట. ఈ నినాదాలు ఆ బ్యానర్లు అన్నమాట. బ్యానర్ల మీద రాసి ఉన్నది అది. వాళ్ళ దగ్గరికి ఒక యూట్యూబ్ ఛానల్ అతను ఒకటి వెళ్ళాడు. వెళ్ళి మీరు కావాలంటే బీజేపీని తిట్టండి, బీజేపీ మీద ఆరోపణలు చేయండి, ఈ రేపుకి హైకోర్టు తీర్పుకు హిందుత్వకు బ్రాహ్మణులకు ఏమిటి సంబంధం అని ప్రశ్నిస్తే, దేశంలో ఉన్న సమస్యలన్నింటికి మనువాదము బ్రాహ్మణవాదమే కారణమంటూ అసలు ఎట్లా మీద పడ్డారో నేను వీడియో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. प्रोपोगंडा सेट करने आए हो आप लोग। ये क्या कल्चर है? ब्राह्मणवाद से आजादी चाहिए आपको, जो अल्लाह अकबर बोल के फट जाते हैं। नहीं अरे सुनिए सुनिए, चढ़िए मत, हाथ नहीं हाथ नहीं हाथ नहीं। अल्लाह अकबर बोल के दिल्ली में फट गया। उमर का विरोध किया, उमर का विरोध किया, उमर का विरोध किया, उमर का विरोध किया, अब्दुल्ला का विरोध किया, का विरोध किया। पीछे जाओ, नहीं भगा सकते, नहीं भगा सकते। नारे लगाइए। ये ब्राह्मणवाद से आजादी चाहिए, ब्राह्मणवाद से हिंदुत्व से आजादी चाहिए इनको। हिंदुत्व से आजादी लेंगे, ये ब्राह्मणवाद से आजादी लेंगे। प्रोटेस्ट करने आए हैं रेपिस्ट के खिलाफ। कुलदीप सेंगर का विरोध कीजिए, समझ में आता है। भारतीय जनता पार्टी का विरोध कीजिए, समझ में आता है। लेकिन हिंदुत्व का विरोध कोई बर्दाश्त नहीं करेगा, ब्राह्मणों का विरोध कोई बर्दाश्त नहीं करेगा। ब्राह्मणों का विरोध जायज है, आप पोस्टर लेके खड़ी हैं, कोई भी इशू नहीं है। क्या लिखा है इस पे? अरे पीएम, मुझे पढ़ना नहीं आता, आपको पढ़ना आता है ना। ब्राह्मणों का विरोध करना आता है आप लोगों को, बस हालत देखो। మాట్లాడితే గోధి మీడియా అంట. ఏంటిది, మీరు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా హిందుత్వ వ్యతిరేకమైంది ఒక్కడేదో తప్పు చేస్తే అంటే గోధి మీడియా అంట. बीजेपी के साथ मेरा रेपिस्ट बीजेपी में घुसा हुआ है। उनका विरोध कीजिए। అతను అంటున్నాడు బీజేపీని తిట్టండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టండి, న్యాయ వ్యవస్థను తిట్టండి, చట్టంలో ఉన్న లొసుగులను తిట్టండి, అంతే తప్ప బ్రాహ్మణ హిందుత్వం ఏమన్నారు అంటే వాళ్ళ మీద యుద్ధం ఏంది అంటే వాళ్ళు చూడండి అసలు ఎలా ఎగబడిపోతున్నారు అతని మీదకి, అతను ఒక్కడు మాట్లాడుతుంటే. ఇట్లుంది వీళ్ళ కథ. నిజంగా ఇంకో కొన్ని ఇన్సిడెంట్స్ నేను గుర్తు చేస్తాను. ఎంత తలబిరుసుగా వాళ్ళు సమాధానాలు ఇచ్చారో, అసలు ఎంత ఎగబడిపోయారో అతని మీదకి పాపము. జేఎన్యూ స్టూడెంట్స్ తమ నిరసనలో బ్రాహ్మణులను తిట్టడం ఇది మొదటిసారి ఏం కాదు. 2022లో ఒకసారి బ్రాహ్మణోం భారత్ చోడో అన్నారు. బ్రాహ్మణోం బన్యోం వీఆర్ కమింగ్ ఫర్ యూ, వీఆర్ రివెంజ్. బ్రాహ్మణోం బన్యోం వీఆర్ కమింగ్ ఫర్ యూ, వి విల్ రివెంజ్ అంటూ స్లోగన్స్ చేశారు. అంటే వామపక్ష భావజాల జేఎన్యూ స్టూడెంట్స్ బ్రాహ్మణులను అంత అసభ్యంగా భయంకరంగా తిడుతూ ఉన్న అదే వామపక్ష భావజాలానికి తమ జీవితాలను అంకితం చేసిన బ్రాహ్మణులు ఎవరు కనీసం పెదవి విప్పరు. నిజంగా ఈ దేశంలో బ్రాహ్మణ వ్యతిరేకత పెరగడానికి బ్రాహ్మణులుగా పుట్టి కూడా వామపక్ష భావజాలాన్ని నెత్తిన మోస్తున్న బ్రాహ్మణులే ఎక్కువ కారణం. సమాజంలో చాలా మంది అభిప్రాయం అదే, నా అభిప్రాయం కూడా అదే. ఇంకా చాలా కేసులు, ఇలాంటి కేసులు మనం చాలా సందర్భాల్లో చూసినాము. బయట చాలా మంది నిందితులు తిరుగుతున్నారు. ఇటీవలనే లైంగిక దాడి కేసుల్లో చాలా మంది నిందితులకు కోర్టుల ద్వారా బెయిల్ లభించింది. అంటే చట్టం తన మార్గంలో నడుస్తున్న సామాజిక మనస్సాక్షి మాత్రం నిద్రలోకి వెళ్ళిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. బెయిల్ దొరికిన వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే బాధిత కుటుంబాలు మాత్రం ప్రతిరోజు భయంతో, అవమానంతో, అనిశ్చితిలో బతుకుతున్నాయి. అయితే మరింత బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద గొంతెత్తాల్సిన ఈ బలాత్కార వ్యతిరేక కార్యకర్తలు, ప్రగతిశీల కార్యకర్తలు, ఈ లెఫ్ట్ లిబరల్ గ్రూపులు చాలా సందర్భాల్లో న్యాయానికి కాకుండా తమ రాజకీయ లేదా భావజాల ఎజెండాకు పరిమితం అవుతున్నారన్నమాట. మన దేశంలో ఎక్కడ ఏ ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరిగినా సోషల్ మీడియా ఒక్కసారిగా రగిలిపోతుంది. ఉరిదీయాలి, న్యాయం జరగాలి, ఎన్కౌంటర్ చేయాలి, హ్యాష్ ట్యాగ్లు, డిబేట్లు, స్టేటస్లు ఇవన్నీ వచ్చేస్తాయి. అయితే నిజం ఏంటంటే ఈ దేశంలో బలాత్కారం మీద, అత్యాచారాల మీద ఉద్యమం కూడా ఎంపిక చేసిన కోపంలోనే పనిచేస్తుంది అనమాట.
కొన్ని కేసుల్లో ఆగ్రహం, మరికొన్నిట్లో నిశ్శబ్దం. బాధితులందరూ సమానం కావట్లేదు అక్కడ. న్యాయం కూడా అన్ని కన్నీళ్లను ఒకేలా చూడడం లేదు. 7 నిందితులు, ఇక్కడ ఉదాహరిద్దాం, మనం ఇదో ఉదాహరిస్తాను. ఒకే దేశం 2 రకాల న్యాయం. ఆఫ్తాబ్ శ్రద్ధ హత్య కేసు, అత్యంత క్రూరంగా హత్య చేశాడు అమ్మాయిని, దేశం మొత్తం ఉలిక్కిపడ్డది. కొద్ది రోజులకే మౌనం. మదార్సబ్ పూజాపాల్ గ్యాంగ్ రేప్, యువతి మీద గ్యాంగ్ రేపు జరిగితే సామూహిక అత్యాచారం ఆరోపణ. ఈరోజు బెయిల్ మీద బయటున్నారు వాళ్ళందరూ కూడా. సామివుల్లా గ్యాంగ్ రేపే, కేసు కొనసాగుతున్న, స్వేచ్ఛగా బయటకు తిరుగుతున్నాడు వాడు. షోయబ్ 12 ఏళ్ల బాలిక మీద కత్రినా కేసు, చిన్నారి భవిష్యత్తు ఛిద్రమైంది. నిందితుడు ఇప్పుడు బయటే ఉన్నాడు. తౌసీఫ్ బాలిక మీద దాడి చేశాడు. వాడు చట్టం చేతిలో అది ఉన్నా సరే సమాజం పట్టించుకోలేదు. రియాజ్ మైనర్ మీదనే లైంగిక దాడి, కోర్టు ఫైల్స్లో కేసు ఉంది. రోడ్డు మీద ఎలాంటి నిరసనలు లేవు. కుల్దీప్ సెంగర్ ఉన్నావ్ కేసు, సిబిఐ రాజకీయాలు, బాధిత కుటుంబం మీద దాడులు, దేశం మొత్తం కదిలింది, నిజంగా కదిలించింది, ఇప్పటికీ కదులుతోంది. ఇక ట్విస్ట్ ఏంటంటే, పైన చెప్పిన మొదటి 6 నిందితులు బయట తిరుగుతున్న ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఒక ట్వీట్ లేదు, ఒక నిరసన లేదు, ఒక కన్నీటి ఎమోజీ కూడా లేదు. 7వ వ్యక్తి కుల్దీప్ సెంగార్ అనేవాడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే వాడు. అయితే వాడికి మొన్న బెయిల్ అనగానే ఒక్కసారిగా అందరికీ న్యాయం గుర్తొచ్చింది. బెయిల్ మీద చర్చలు మొదలైనాయి, రోడ్ల మీద డ్రామాలు మొదలైనాయి, న్యూస్ ఛానల్స్లో అరుపులు మొదలైనాయి. ఇదా న్యాయం లేక సెలెక్టివ్ జస్టిస్? ఇది ఏమనాలి దీన్ని? నేరం ఎవరు చేసినా, బాధితులు ఎవరైనా న్యాయం ఒకేలా ఉండాలి కదా. కానీ ఇక్కడ నడుస్తుంది ఏంటి? అజెండా గేమ్. ఇంకోటి, ఆ 6 నిందితుల పేర్లు చూసి, ఇందాక చెప్పిన 6 నిందితుల పేర్లు చూసి, వాళ్ళు ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి సెక్యులర్ మేధావుల నోరు మూగబోయిందా అంటే మూగబోయింది అంటా నేను. అంటే బాధితురాలి కన్నీళ్ళ కంటే కూడా నిందితుడి పేరు, కులము, మతం వాళ్లకు ఎక్కువైపోయినాయా, ముఖ్యమైపోయినాయా అంటే అవును, ఎక్కువైనాయి, ముఖ్యమైంది అంటా నేను. మరి ఇది మన వ్యవస్థలో లోపమా లేక మన ఆలోచనల్లోనా? 6 నిందితులు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్న పట్టించుకోని వాళ్ళు ఒక సెంగార్ విషయంలో మాత్రం గొంతు చించుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అంటే, ఈ దేశంలో బాధితురాలి కన్నీళ్ల కంటే కూడా నిందితుడి పేరు ముఖ్యమైపోయింది. నేరానికి కులం, మతం ఉండవంటాం, కానీ నిరసనలకు మాత్రం 2 ఉన్నాయి. అంటే ఇది న్యాయం కోసం పోరాటం కాదు, ఇది ఎజెండా కోసం నడిచే వ్యాపారం. మౌనం కూడా ఒక నేరమే. ఈ నేరంలో ఎవరు భాగస్వాములయ్యారో చరిత్ర మర్చిపోదు, గుర్తుంచుకుంటది. చివరిగా ఒక ప్రశ్న, న్యాయం అందరికీ సమానంగా ఉండాలా లేక నిందితుడి పేరును చూసి స్పందించాలా? మీ మనస్సాక్షిని అడగండి, కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.